మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్కి స్వాగతం అండి. మన మన వీడియోలో ఈరోజు వచ్చేసి ఉల్లిగడ్డ రోటి పచ్చడి అండి. మళ్ళీ నేను ఈ పచ్చడిని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చడి అండి. ఉల్లిగడ్డ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేనైతే 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి, ఒక 7-8 ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక టమాటో తీసుకున్నాను, కరివేపాకు, శనగపప్పు అండి, కొద్దిగా చింతపండు అండి, మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలండి, తర్వాత వచ్చేసి కొద్దిగా నూనె అండి. మళ్ళీ మన ఉల్లిగడ్డ పచ్చడి నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. నేనైతే స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ వెలిగించాను. దీంట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు వేసానండి. కొద్దిగా అయితే ఆవాలు వేస్తున్నానండి. నేను కొద్దిగా ధనియాలు వేస్తున్నానండి, కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను, కొద్దిగా మెంతులు వేస్తున్నానండి. ఎక్కువ వేస్తే చేదు అవుతుంది, కొద్దిగా వేసాను. కొద్దిగా పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. కొద్దిగా ఎండుమిర్చి వేస్తున్నానండి. ఒక 12 ఉన్నాయండి, ఇవి 12 వేస్తున్నాను. చిన్న మంట మీద వేయించుకుందామండి. నేనైతే అన్ని తుంచేసానండి ఎండుమిర్చి, ఎందుకంటే ఆ విత్తనాలు కూడా బాగా ఫ్రై అయితే టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను అన్ని తుంచేసాను. చిన్న మంట మీద వేయించుకుందామండి. కొద్దిగా అయితే కరివేపాకు వేస్తున్నానండి. ఇవైతే వేగినాయండి, తీసేస్తున్నాను నేను. కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నానండి, మరి కొద్దిగా ఉంది దాంట్లోనే, కొద్దిగా వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసాను. ఇందులో నాకు ఉల్లిగడ్డ వేస్తానండి, 2 ఉల్లిగడ్డలు వేయించుకుందామండి. సిమ్లోనే వేయించాలండి, ఎక్కువ మాడిపోకూడదు ఉల్లిగడ్డలు. ఇందులోనే కొద్దిగా చింతపండు వేస్తున్నానండి, కొద్దిగానే వేసాను. టమాటా కూడా వేస్తున్నాం కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను. ఒక టమాటా వేస్తున్నానండి. టమాటా మగ్గేలోపు ఉల్లిగడ్డలు కూడా బాగా మగ్గుతాయండి. కొద్దిగా అయితే పసుపు వేస్తున్నానండి. నేను చిటికెడంత పసుపు వేస్తున్నానండి. చిన్న మంట మీద మగ్గించుకుందామండి, ఎక్కువ మాడకూడదు ఇది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. అని టిఫిన్స్ లోకి కూడా చాలా బాగుంటాయండి.
దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. ఉల్లిగడ్డలు అయితే కొంచెం బాగా మగ్గినాయండి, ఇంకా కొద్దిగా మగ్గకుంటే వేరే టేస్ట్ ఉంటుందండి. బాగా ఈ మగ్గాలండి. ఈలోపు మనము అవి ఎండుమిర్చి అవి వేసి పెట్టుకున్నాం కదండి, అవి దంచుకుందామండి రోట్లో. నేనైతే కొద్దిగా ఉప్పు వేసి దంచుతున్నానండి. కడిగి పెట్టానండి రోలు బాగా శుభ్రంగా. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. మిక్సీకి వేసుకుంటే అంత బాగోదండి, రోటి పచ్చడి కదా, దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది బాగా. ఇవైతే బాగా వేగినాయండి. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. రోట్లు వేసి నూరుకుందామండి. ఇంకా నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. ఈ విధంగా వేగితే సరిపోతాయండి. వేస్తున్నానండి రోట్లో. అయిపోయిందండి మన ఉల్లిగడ్డ రోటి పచ్చడి. తీసేసుకుందాముగా. తీసి తాలింపు పెట్టుకుందామండి. ఇట్లనే తింటే కూడా సూపర్గా ఉంటుంది, కానీ తాలింపు పెట్టుకుందామండి మనము. ఉప్పు చూసుకుందామండి. ఉప్పు వేసుకుందాం. కొద్దిగా చప్పగా ఉంది. కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నానండి, చప్పగా ఉంది. ఈ ఇంట్లో మనకి ఏం కూరగాయలు ఏమి లేనప్పుడు ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక టమాటా అంటే చాలండి, మన చట్నీ రెడీ అయిపోతుంది. 5 నిమిషాల్లో రెడీ చేసుకునే చట్నీ అండి ఇది. ఏ దాంట్లోకైనా అద్దిపోతుంది బాగా. తీసేస్తున్నానండి నేను. మన చట్నీ అయితే రెడీ అయింది. చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు చప్పగా ఉంటే వేసాను. చాలా టేస్టీగా ఉందండి. తీసేస్తున్నాను నేను. తాలింపు పెట్టుకుందామండి. నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆయిల్ అయితే కొద్దిగా వేస్తున్నానండి. ఆయిల్ వేసాను. కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. అసలు పోపు లేకుంటే కూడా బాగా చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా శనగపప్పు వేస్తున్నానండి. ఎల్లిపాయలండి కచ్చపచ్చగా దంచేసాను. మన పోపు అయితే అయ్యిందండి. దీంట్లో వేసేస్తున్నా నేను చట్నీ.
చట్నీ వేస్తేనే బంద్ చేయాలండి స్టవ్. బంద్ చేశానండి నేనైతే స్టవ్. అలాగే మనము కచ్చా పచ్చగా సన్న సన్న ముక్కలండి, ఉల్లిగడ్డ ముక్కలు ఇవి అన్నంలోకి పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకే నేను మళ్ళీ ఇప్పుడు పైన వేసాను. అప్పుడు నూరేటప్పుడు వేయకూడదండి, ఇప్పుడు దీంట్లోనే వేసుకోవాలని ఇప్పుడు వేసాను. మన చట్నీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మన చట్నీ అయితే అయిపోయిందండి. సర్వ్ చేసేసుకున్నాం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని. అయిపోయిందండి మన ఉల్లిగడ్డ రోటి పచ్చడి. మళ్ళీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.